అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అనగానే అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అనే స్ట్రెస్ ఫస్ట్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. వైఫ్ అండ్ హస్బెండ్కి ఎంత బాండింగ్ ఉంటుందో ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళు ఏమనుకుంటారో అన్న స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి ఈ మోటివేషన్ కంపల్సరీ, అంటే అవన్నీ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని గురించి చెప్తారా? ఇప్పుడైతే మనము ఫర్టిలిటీ రేట్స్ వరల్డ్ వైడ్ చూసుకుంటే అన్ని దేశాల్లో డ్రాప్ అవుతుందండి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఇండివిజువల్. మన కళ్ళు మనం చేసుకున్న దానికంటే ఎర్త్ యాజ్ అ హోల్ ఈజ్ సఫరింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం చేసుకున్న పొల్యూషన్ వల్లనో, మన లైఫ్ స్టైల్స్ వల్లనో, న్యూక్లియర్ వార్స్ వల్లనో, ఎనీవేస్ ఐదర్ వే మనమే కాదు ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. అందరితో పాటు మనము అన్న క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా ధైర్యం అనేది వస్తుంది. వీళ్ళందరూ తీసుకుంటున్నారు ట్రీట్మెంట్, వాళ్ళందరికీ అంటున్నారు, వాళ్ళ పిల్లలందరూ హెల్తీగా ఉన్నారు, నా ఒక్కదానికే కాదని నేను ఎందుకు అనుకోవాలి, నా ఒక్కడికే కష్టాలు ఉన్నాయని నేను ఎందుకు అనుకోవాలి, ఇంతమంది సఫర్ అవుతున్నారు, డైలీ న్యూస్లో చెప్తున్నారు, న్యూస్ పేపర్లో చెప్తున్నారు అన్న క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం పేరెంట్స్తో షేర్ చేసుకున్నప్పుడు, గెస్ట్తో రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకున్నప్పుడు కూడా బీ కాన్ఫిడెంట్. మనము నాకు లైఫ్లో చాలా నష్టం జరిగింది అన్న అప్రోచ్తో కాకుండా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో హౌ యూ ప్రజెంట్ యువర్ ప్రాబ్లం విల్ ఆటోమేటికల్లీ గైడ్ ద అదర్ పర్సన్స్ రియాక్షన్. నేను ఆల్రెడీ డౌన్ ఉన్నాను అని వాళ్ళకి తెలిసింది అంటే వాళ్ళ మాటలు ఇంకొంచెం డౌన్ చేసేటట్టే ఉంటాయి కానీ ఎంకరేజింగ్గా ఉండవు. సో వెన్ యూ ప్రొజెక్ట్ యువర్ ప్రాబ్లమ్ ఆల్సో ప్రొజెక్ట్ ఇట్ ఇన్ ఏ వే దట్ ద అదర్ పర్సన్ గెట్స్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా క్లియర్గా, చాలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ మాటలు చాలా ఉపయోగపడతాయి. అండ్ ఏ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం, ఇలాంటివి కూడా చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ.